హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ నేను మీకు ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో మీరు కూడా ఇది రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళని మెప్పించేయండి. సో ముందుగా ఒక గిన్నె తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం దానికోసం. సో గిన్నె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. సో నూనె బాగా కాగిన వెంటనే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చీలికలుగా కోసుకొని వేసుకుంటున్నాం. ఇట్లా పిసికేయడం వల్ల ఏంటంటే పొరలుగా వచ్చేస్తుంది ఉల్లిగడ్డ. సో ఈజీ కుక్ అయిపోతుంది. సో ఇది చిన్న ట్రిక్ లాంటిదండి, సింపుల్ ట్రిక్, ఏం లేదు. ఉల్లిగడ్డలు మెత్తబడనికే, మరింత ఫాస్ట్గా మెత్తబడనికే లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాం. ఇందులోకి జస్ట్ ఆనియన్స్కి మట్టుకే సాల్ట్ వేసుకున్నాం. జస్ట్ ఆనియన్స్ మట్టుకే వేసుకున్నాం. ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ లైక్ ఒక 4 మినిట్స్ మెత్తబడడానికి టైం తీసుకుంటే 2 మినిట్స్లో మెత్తగా అయిపోతుంది ఉల్లిగడ్డలు అనేటివి ఈ సాల్ట్ వేయడం వల్ల. సో ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను, 2 రెబ్బల పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, సో ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాం. సో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేగిపోయాయండి మొత్తం. సో ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ వేసుకుందాం. సో ఇది 1/2 కేజీ బెండకాయ అండి, ఈ సైజులో కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలు ఈ బెండకాయలకు బాగా పట్టుకునే విధంగా కలుపుకుందాం. సో బెండకాయ అయితే 1/2 కేజీ వేసుకున్నాము. ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కలిపినాము. సో ఏంటంటే ఎంబడే మూత పెట్టొద్దు ఎప్పుడు, ఎందుకంటే ఇది ఫ్రై. సో కాబట్టి ఈ బెండకాయకు ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. ఇలాగే ఇదే విధంగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంచాలి దీన్ని. ఇక్కడ బాగా కలపొద్దు. బాగా కలిపితే ఏంటంటే ఇందులో ఉంటాయి కదా గింజలు, వచ్చేసాయి అన్నమాట బయటికి. సో ఈ బెండకాయలో పచ్చి వాసన అనేది పోయింది. సో వాటర్ కూడా చూడండి తగ్గిపోయింది మొత్తం. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఈ కర్రీని. సో మూత పెట్టుకున్న 5-6 నిమిషాలకి మూత తీసి చూస్తున్నాను నేను. సో ఈ విధంగా ఉంది ఇప్పుడు కర్రీ ఫ్రై కుక్ అయిపోయిందండి బెండకాయ అనేది మంచిగా. సో ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. సో సాల్ట్ నేను చెప్పాను చూడండి, ఆనియన్స్ మీద వేస్తే జల్దీ కుక్ అయిపోతుందని చెప్పి. సో కొంచెం సాల్ట్ ఉన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు. సో సాల్ట్ మీద టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో కారం ఉప్పు బాగా పట్టేదాకా కలిపాను. సో ఏంటంటే కారం ఉప్పు ఆ బెండకాయలో మంచిగా అబ్జర్వ్ చేయడానికే, పీల్చుకోనికే మూత పెడుతున్నాను జస్ట్ 1-2 మినిట్స్కి అంతే. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోద్ది. సో 1-2 నిమిషాలు అయింది, మూత తీస్తున్నాను నేను. సో బెండకాయ దగ్గర అయిపోయింది. సో ఏంటంటే మూత పెట్టడం వల్ల కాస్తంత తడి వచ్చింది. సో ఈ తడి ఆరిపోవడం కోసం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం మనం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ కలపాలి. ఇట్లా అంతే, 1 మినిట్ ఇట్లా అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 30 సెకండ్ల నుంచి ఒక 1 మినిట్ అనుకోండి. జస్ట్ ఆ తడి ఆరిపోనికి అంతే ఇట్లా సో ఇది చాలా సింపుల్ కర్రీ అండి. ఆ ధనియాల పొడి కానీ, ఆ గరం మసాలా కానీ అవన్నీ అవసరం లేదు. ఇది చాలా సింపుల్, పొట్టకు కూడా చాలా హెల్తీ, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది బెండకాయ. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోలేదు మనం, అవసరం లేదు, పడదు ఇందులోకి. సో అయిపోయిందండి బెండకాయ ఫ్రై రెడీ. ఇది పప్పులోకి, చారులోకి చాలా బాగుంటుంది. తినండి, మీరు ప్రిపేర్ చేసుకొని తినండి. సో బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూసారా పొగలు వస్తున్నాయి. ఇప్పుడే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను.
మీకు నా వీడియో తప్పకుండా నచ్చే ఉంటుందని. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది ఈజీగా నేర్చుకోదగినట్లు ఉంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే కామెంట్లో తెలపండి నాకు ఎలా కుదిరిందో. అలాగే మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్లో తెలపండి. నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. సో ఇలాంటి రెసిపీస్ నేను మీ ముందుకు తెస్తూనే ఉంటాను. దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన బెండి ఫ్రై. థ్యాంక్ యూ అండి. నేను వీలైన తొందరలోనే మరి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.